హాయ్ అక్క. ఏంట్రా తమ్ముడు, ఏంటి ఈ మధ్యన సినిమా హీరోలతో తెగ వీడియోలు చేసేస్తున్నావు? అవునక్క, మూవీ ప్రమోషన్ చేస్తున్నావు. అది సరే గానీ ఒకసారి చిరంజీవి గారితో మాట్లాడతావా? ఈ జన్మలో చిరంజీవి గారితో ఫోటో అయినా దిగుతానో లేదా అనుకున్నా, ఆయనతో మాట్లాడాలా? అలాగే తమ్ముడు, ఇప్పుడు ఒక్క సెకండ్ వస్తాను. అరే ప్రేమ్, ఏంటంటే నా తమ్ముడు హీరో చిరంజీవి గారితో మాట్లాడటానికి తీసుకెళ్తున్నాడు. ఇలా నా తమ్ముడు చిరంజీవి గారితో మాట్లాడటానికి తీసుకెళ్తున్నాడు. అవునా అక్క? నమస్తే అండి. ఎంత కావాలి? 50,000 అడిగే కదండి. 5 రూపాయలు ఉంటుంది తెలుసుగా? 5 రూపాయలు ఉంటుంది తెలుసండి. సంతకం పెట్టేదిగా? పెట్టిదండి, చెప్పే తీసుకొచ్చాను. ఎవర్రా ఆయన? అక్క, చిరంజీవి గారు అని చెప్పే కదా, నేనే. నువ్వు మాట్లాడి సంతకం పెడతానంటేనే డబ్బులు ఇస్తానన్నాడు. ఏరా పనికి మాలినోడా, హీరో చిరంజీవిని చూపిస్తానని తీసుకొచ్చి ఫైనాన్స్ చిరంజీవిని చూపిస్తావా? ఇదిగోండి స్వీట్ తీసుకోండి. మా ఫ్రెండ్షిప్ మొదలయ్యి 15 సంవత్సరాలండి. మేము ఎప్పుడు ఇలాగే కలకాలం ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి. మా ఫ్రెండ్షిప్ మొదలయ్యి 15 సంవత్సరాలు అయ్యింది. మేము ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. మామ, ఎవరు ఇద్దరు లేడీస్ వస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ అంట 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అంట. ఎలాగైనా సరే నువ్వు వాళ్ళని ఎడగొట్టేయాలి. వాళ్ళ సంగతి చెప్తా. మామ వచ్చేస్తున్నారు, ఇది వాళ్ళే. ఏమండి స్వీట్ తీసుకోండి. మాది 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్. మేము ఇలాగే కలకాలం ఉండాలని ఆశీర్వదించండి. స్నేహితులాగా ఎప్పుడు చల్లగా ఉండండి. వెళ్ళిపోడిగా. అదేంటి మామ అలా చెప్పావు? అరే ఏం జరుగుద్దో ఒక 10 నిమిషాలు చూడరా. ఇందాక స్పీడ్ బాక్స్ ఇచ్చి నా ఫ్రెండ్షిప్ 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అన్నారు. దాన్ని అడగండి. నీకు ఎన్నిసార్లు పెట్టాను మా ఇంట్లో నీకు తిండి? నువ్వు మా కొంపలో ఎన్నోసార్లు తిన్నావే? నీకు ఎన్నిసార్లు కొని పెట్టాను బట్టలు నీకు? నా కట్టుకున్న గుడ్లన్నీ నువ్వే కదే కట్టుకుంటున్నావు. సాయంత్రం చెప్పాను నీ సంగతి. నేను చెప్తాను నీ సంగతి. ఇప్పుడు నా మొగుడు వస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ లో 12ంటికి లైవ్ పెడతాను, రావే. సరే, నా వాళ్ళు వస్తారు. నా వాళ్ళు వస్తారు. నీ వాళ్ళే కదా, నా వాళ్ళు ఎంతమంది? ఎట్లున్నారో అని అడగండి. ఎట్లున్నారు మేడం? బాగాలేదు. ఇదిగో తీసుకో. బాబాయ్ నీ మనసు ఎంత మంచిది బాబాయ్. అతని కాలికి దెబ్బ తగిలిందని నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మనసులేదు ఏం లేదు, ఇందాక చూసుకోకుండా ఆడు కాలు దొక్కేసా. అందుకే డబ్బులు ఇస్తున్నా హాస్పిటల్కి.